వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రస్తుతం భారతదేశం అంతా ఒకే మాట పోయింది. కులం, మతం, ప్రాంతం, జాతి, పార్టీ అనే భేదం కూడా లేదు. ఎలాగైనా పాకిస్తాన్ ఉగ్రవాదులను నశింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. ఆఖరికి ఎంఐఎం పార్టీ కూడా బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెప్పేసి స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భంలో, ఇంత సెన్సిటివ్ సందర్భంలో ఏఐసిసి అధ్యక్షులు అంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాంచీలోని సంవిధాన్ బచావో సభలో ఆయన మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటే అది ఒక పొలిటికల్ కామెంట్ రూపంలోనే చూడాల్సినది కనిపిస్తలేదు. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ టైంలో ఒక 26 మంది అంటే 26 కుటుంబాల భావోద్వేగాలకు సంబంధించిన ఇలాంటి సమయంలో మల్లికార్జున గారు మాట్లాడిన మాటలు అయితే ఖచ్చితంగా అది ఒక పొలిటికల్ కామెంట్గానే కాదు, ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే విధంగా ఆయన కామెంట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం కామెంట్ చేశారంటే, పాల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసింది. అయితే పాల్గాంలో ఉగ్రదాడి జరగడానికి ఒక 3 రోజుల ముందే ఇంటెలిజెన్స్కి సమాచారం ఉన్నదని చెప్పేసి ఆయన ఒక పేపర్లో చదివినట్లు ఆ సభా వేదికగా చెప్పారు. అందుకే ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. అంటే ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ వెళ్లకుండా ఆయన ప్రాణాలను కాపాడుకోవడానికి రద్దు చేసుకున్నారు. అంతేకాని అక్కడ పర్యాటకులు అప్పటికే వేలాదిగా వందలాదిగా పర్యాటకులు అయితే దేశం నుంచి ఇతర దేశాల నుంచి కూడా అక్కడికి వస్తున్నారు. వారి ప్రాణాలపైన ఎందుకు ప్రధానమంత్రి చర్యలు తీసుకోలేదు, జాగ్రత్త పడాలని చెప్పలేదు అని చెప్పేసి ఆయన తీవ్రమైన ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన మాట్లాడే విధానము మామూలుగా ఉన్నప్పటికీ ఆయన వ్యాఖ్యలు అయితే చాలా దుమారాన్ని రేపే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. అయితే మామూలుగా ఈ దాడి జరిగిన తర్వాత, పాల్గం దాడి జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మా ఇంటెలిజెన్స్ లోపం వల్లనే ఈ దాడి జరిగిందని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇంకా పటిష్టంగా చేసే క్రమంలోనే మేము ఇప్పుడు కొన్ని చర్యలు చేపడుతున్నట్లు అది కేంద్ర ప్రభుత్వం అయితే ఒప్పుకున్నది. దాని తర్వాత ముష్కరులు ఎవరైతే ఆ దాడి చేశారో వారిని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి ఆర్మీ బలగాలు అయితే బయలుదేరాయి. కానీ ఇప్పటివరకు అయితే వారిని ఎవరిని పట్టుకోలేదు. అలాగే ఎన్ఐఏ మొత్తం ఈ పాల్గం వ్యవస్థకు అంటే పాల్గంలో జరిగిన దాడికి మొత్తాన్ని ఎన్ఐఏ బృందం అయితే దర్యాప్తు చేయబడుతుంది. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గానే తీసుకున్నది. అయితే దాడి జరిగిన తర్వాత ఒక పరిణామం అయితే జరిగింది. దాడి జరిగిన తర్వాత వెంటనే ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకొని భారతదేశానికి అయితే తిరిగి వచ్చారు. ఆ తర్వాత వెంటనే బీహార్లోని ఒక పొలిటికల్ సభా వేదికగా ఉగ్రవాదులకైతే ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఎక్కడున్నా ఎక్కడ నక్కినా వాళ్ళకి ఖచ్చితంగా ఒక సమాధానం చెప్తాం, భారీ మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పేసి ప్రధాని మోడీ అయితే ఆ సభా వేదిక నుంచి చెప్పారు. అంటే ఆయన దీన్ని బట్టి అంటే ఖర్గే గారి మాటలను ఈ సభా వేదికగా ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే అక్కడ మోడీ గారు ఆ పాల్గం దాడిని ఆయన ఒక పొలిటికల్గా వాడుకున్నారా అనేదాన్ని కూడా ఇక్కడ ఒక పోల్చుకోవచ్చు అని చెప్పేసి నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది అయితే చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 26 మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకైతే ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి కామెంట్ చేయడం ఏంటని చెప్పేసి నిపుణులు అయితే కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ అంటే ఉగ్రవాదాన్ని నశింపజేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా పార్టీలకు అతీతంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా మోడీ గారికి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అయితే మాట్లాడారు. దాని తర్వాత పొలిటికల్ కామెంట్ ఎలాగో ఉంటుంది, కానీ ఇప్పుడు దేశం అంతా ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఒక తాటిపై నిలబడాల్సిన సందర్భంలో ఇలాంటి మాటలు ఏంటి అని చెప్పేసి అయితే నిపుణులు అంటున్నారు. మరి దీని వెనుక నిజమేంటి అబద్ధం ఏంటనే పక్కన పెడితే ఇది ఖచ్చితంగా దేశ ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు నాయకులు అయితే ఒకసారి ఆచితూచి అడిగేయాలని చెప్పేసి నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొన్నది. ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు అని చెప్పేసి కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి దీనిపై రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారో. ఇప్పటికైతే బీజేపీ నాయకులు అయితే ఎవరు దీనిపై స్పందించలేదు. మరి భవిష్యత్తులో దీనిపై మల్లికార్జున ఖర్గే మాట్లాడిన మాటలపై బీజేపీ నాయకులు ఎవరైనా స్పందిస్తారేమో. ఇది వివాదంగా వెళ్తుందా లేదంటే ఇక్కడితోటే సద్దుమణుగుతుందా అనేది ఇప్పుడు చూడాలి.